అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఎండాకాలం సెలవులు కదా, పిల్లలైతే ఇంట్లోనే ఉంటుర్రు. ఎండలు బయట బాగా కొడుతున్నాయి, బయట తిరగకుండ్రి అని అన్నందుకు రోజుకు ఒక వెరైటీ ఐటమ్ అయితే చేసి పెట్టమని ఊకొర్రిస్తుర్రు. ఇవాళ అయితే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా. అమ్ము మాట్లాడవా? ఎండలు బాగా కొడుతున్నాయి కదా, మేమైతే ఎండలో తిరుగుతలేం, మీరు కూడా ఎండలో తిరగకుర్రి. మీ అమ్మలతోని రోజుకు ఒక వెరైటీ వేయించుకొని తినండి అని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడింది. ఇప్పుడైతే నోరు మూసుకొని సైలెన్స్ కూర్చున్నది. ఫస్ట్ అయితే మనం ఇంట్లోకి వెళ్ళి ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చేస్తామా ఏమంటావు కదా? చలో చలో అంట. ఎదురుగుండే కదా, వాళ్ళకి తెలుస్తాయని చెప్తలేను. నేను చెప్తా. కాజు, ఆపిల్, గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, బాదం ఇది మెయిన్, ఇది ఇంకా చక్కెర పాలు ఇంట్లో ఉన్నాయి. ఇదైతే మేము మా బావును నేను డిమార్ట్ కు తెచ్చి నుంచి ఇది చూసినప్పటి నుంచి ఎప్పుడు చేస్తావమ్మా ఇదే పని. వెళ్దామా మరి లోపలికి? వెళ్దాం ఇప్పుడు. చలో అందం, చలో. ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి అయితే ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకున్నాం. ఇవైతే వేడి చేసుకుందాం. నువ్వే వద్దు బాగు పోయి తొందరగా వేడవుతుంది గిన్నె. స్టూల్ పైన నిలబడితే పడతావు. పాలైతే వేడైనాయి. ఈ కస్టర్డ్ పౌడర్ కలపడానికి పచ్చిపాలని ముందు తీసి చూపించలేదు. ఆల్రెడీ మాకు గిన్నెలు ఇంకా పాలు ఉన్నాయి కాబట్టి దీనిలో ఉన్నాయి, పోస్తున్నా. కస్టర్డ్ పౌడర్ అయితే మనం ఒక 5 చెంచాలు వేసుకుందాం, చిక్కగా ఉంటుంది. ఇలా పచ్చిది చెంచా పెడితే మాత్రం ఇది గడ్డలు కడుతుంది, అందుకోసం మనం వేరే స్పూన్ తీసుకొని వేస్తున్నా. మా అమ్ములు అయితే నేనేస్తాను అని అంటుంది. నేనే వేస్తున్నాను, దానికి కోపం వచ్చింది. నువ్వు చక్కెర దాంట్లో పాలలో చక్కెర అమ్మ వెయ్యి. మా అమ్ములేమో నేను చేస్తాను అని అంటుంది. వెయ్యి. ఇదైతే మంచిగా పొడి ఉండలు లేకుండా కలిపేసిన. చూడండి లిక్విడ్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మరిగే పాలల్లో వేసి ఇప్పుడు కలిపేస్తాను. కలుపుతా అంటే కదమ్మా, గిన్నె అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మనం కలపకుంటున్నాం అనుకోండి, గిన్నె అడుగంటుతుంది, ముద్దలు ఉంటుంది అంతా. కలిపిగా. నేనే చేస్తాను, అప్పటి నుంచి ఒరుతుంది. నువ్వేమో వద్దు నువ్వే చెయ్యు అని అంటావు. వంటలు చేసుకోవడం నేర్చుకుంటుందంట. పాలైతే వేడి పాలే కదా, మనం లిక్విడ్ పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. చూడండి చిక్కగా ఎట్లా అయిందో. ఇప్పుడు ఇదైతే మరిగింది. స్టవ్ బంద్ చేసి మనం ఇది చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నాం. మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ పాలైతే చల్లబడ్డది. దీంట్లోకి అయితే మనం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుందాం. బాదం అయితే కట్ చేసి పెట్టిన. ఇంకా కత్తి ఎందుకు, ఒక్కటి చాలదా? ఏమన్నా బాగున్నాయా సామాను? ఏంటి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ చేసి అది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవా? ఇప్పుడే తింటారంట, ఆకలి అవుతుంది తొందరగా. చల్లబడద్దా? అదే ఫ్రిడ్జ్ లో పెడితే చల్ల ఉంటుంది కదా, కూల్గా తినచ్చు. ఇప్పుడే తింటాడంట వీడు. అమ్ములైతే రెడీ చేయగానే స్పూన్ కున్నది తీసి నోట్లో పెట్టుకొని టెస్ట్ చూసింది. అమ్మ సూపర్ ఉంది, ఇప్పుడు ఇవన్నీ వేసుడద్దు, ఐస్ క్రీమ్ చేసుకుందాం అని చెప్తుంది. అంటే ఇంట్లో పౌడర్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి చేసుకుందాం అని చెప్పిన. ఇంకా చిన్ననా ఆగు, గివి దానిమ్మ పండ్లు ఒలిసిన తర్వాత అది కట్ చేద్దాం. ఒకటేసారి అయితే 2 పెట్టి వస్తున్నా. చేతి కట్ చేయకుండా చూసుకో కదా. ఫ్రూట్ సలాడ్ పోయి ఫింగర్ సలాడ్ అవుతుంది. అరటిపండు ఇవన్నీ కట్ చేసుడు కాకముందే అరటిపండు తొక్క తీసి ఆడ పెట్టింది. అది ఎట్లుంటది? ఫస్ట్ ఇవన్నీ చిన్న అన్ని తీసేసి పెట్టిన తర్వాత అవి కట్ చేసుకుంటే అయిపోతుంది.
మనసుకు ఒక పని, మా బావనే ఏ పని చేస్తలేడు. అంటే పని అందరం సమానం చేసుకుంటేనే మంచిగా. ఇప్పుడు శ్యామ్ రాలే ఇంకా. వచ్చిండా రేఖలు? మెల్లిగా కట్ చేయి చేతులు. అయిపోయినాయా? ఇంతే. అమ్మ కూల్ అయ్యడానికి ఐస్ గడ్డ లేదు. ఐస్ గడ్డలు ఎత్తే నీళ్ళు నీళ్ళు అవుతుంది, లిక్విడ్ అంతా షర్బత్ తాగినట్టు ఉంటుంది. ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్ లో పెడితే చల్ల కూల్ కూల్ గా తినచ్చు. తీసుకొని పోయి ఐస్ క్రీమ్ క్యూబ్లలో వద్దాం. ఐస్ క్రీమ్ అవుతుంది. ఇవి మరి ఇవన్నీ ఎందుకు? సరే సేపులు అయితే కట్ చేస్తున్నా. నేను బనానా కట్ చేస్తున్నా. మా డాడీకి అయితే మొత్తం ఉడకపోతుంది, ఇట్లా అంటుడు. మరి ఎండాకాలం ఉడకపోతుంది కదా, మీకు చల్లగా ఉంటుంది, ఉడకపోతుంది. ఫ్యాన్ వేసుకుందామంటే ఫ్యాన్ సౌండ్ వస్తుంది కావచ్చుక. మా అమ్ములు ఏం పని చేయాలా అని చూస్తుంది, నాకేం పని చెప్తలేరు. మీరే ఇద్దరు దానికి ఏం పని చెప్తారు? మేమిద్దరం అని అంటే చేస్తుంది, కాకపోతే చేతి కట్ చేసుకుంటుంది. ఒకసారి కట్ చేసుకోలేదు చేతు, మామిడికాయ కట్ చేస్తా అద్దు. ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్ని కట్ చేసుడు అయిపోయింది. ఎప్పుడెప్పుడు గిన్నెలో వేద్దామని మా పిల్లలు అయితే ఎదురు చూస్తారు. వేసేయండి ఒక్కొక్కటి. నువ్వు కూడా అయ్యమ్మా. కొట్టుకుంటారా? ఒక్కొల్ల తర్వాత ఒక్కొళ్ళు వెయ్యి. బాగా కలపక్కమ్మ. చాలు చాలు చాలు. ఫ్రిడ్జ్ లో పెడదామా ఇట్లనే తిందామా? ఫ్రూట్స్ అయితే దీంట్లో వేసుడు అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఒక గంట సేపు ఉంచిన తర్వాత చల్ల పడుతుంది, అప్పుడు తిందాం. బయట ఎండ కొడుతుంది, చల్ల చల్లగా ఫ్రూట్స్ సలాడ్ తింటే సూపర్ ఉంటుంది. కాకపోతే గంట సేపు ఉండనిస్తారో లేదో, 5 నిమిషాలకు ఒకసారి పోయి చూస్తారో. వెళ్దామా మరి? ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామా? చలో. ఫ్రూట్ సలాడ్ అయితే చల్లబడ్డది. టైం అయితే మేము లెక్క పెట్టుకుంటున్నాం, ఎప్పుడైతుందా అని. ఫ్రిడ్జ్ చుట్టూ ఒక 10 సార్లు తిరిగిరు కావచ్చు. అబద్ధం చెప్తుంది. నోరు ఊరుతుంది అందరిది. సారమ్మా ఎట్లుంది? ఇంకా తినలే, చూడ్డానికి ఎట్లుంది? మోస్తుంది. ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయింది. మా అమ్ములు ఇట్లా ఎప్పుడు తిందామా అని అప్పటి నుంచి అదే ధ్యాసలు ఉన్నారు. ఫ్రిడ్జ్ అయితే ఒక 10 సార్లు తీసి చూసి నచ్చుతుంది అమ్మ. ఓరి ఎగురరి రియల్ గేపు నేనే తింటూ చెప్తా. సూపర్ ఉంది, ఎక్దమ్ ఉంది. ఇంకా ఉత్తరాన పడుతున్నా, సూపర్ ఉంది. వావ్. ఇంకొంచెం చల్ల ఉంటే సూపర్. ఉండాలంటే తీయు 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 1:30కి పెట్టినాం, ఇప్పుడు 2:20 అవుతుంది. టైం లెక్క పెడుతుంది. ఇంకొక అర్ధగంట సేపు ఉంటే మస్తు ఉంటుండే, గంటన్నర అయితే. సూపర్ ఉంది. పిల్లలకైతే చేసి పెట్టు, మస్తు ఇష్టంగా తింటారు. మాటలు అత్తలే నవ్వులుతా ఉంటే. పెద్ద ఖర్చు లేదు, తక్కువ ఖర్చులే, మంచి. ఎట్లా మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, ఫ్రూట్స్ కదా. మీరు కూడా ఇట్లా ఇంట్లో వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. అంతవరకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.